పేతురు కథ. పిల్లలారా, మీకు ఒక ప్రశ్న. మీరు ఎప్పుడైనా తప్పు చేసి తర్వాత బాధపడ్డారా? ఎవరైనా మిమ్మల్ని క్షమిస్తే ఎలా అనిపిస్తుంది? ఈరోజు మనం ఒక అందమైన కథ వినబోతున్నాం. యేసు ప్రేమ ఎంత గొప్పదో చెప్పే కథ. యేసు తిరిగి బ్రతికిన తర్వాత ఆయన శిష్యుల్లో కొందరు సముద్రానికి వెళ్ళారు. వాళ్ళలో పేతురు కూడా ఉన్నాడు. వాళ్ళు రాత్రంతా చేపలు పట్టారు, కానీ ఒక్క చేప కూడా పట్టలేదు. వాళ్ళు అలసిపోయి నిరాశగా అయ్యారు. ఉదయం అయ్యేటప్పుడు వాళ్ళు ఒడ్డుకు వస్తుండగా ఒక మనిషి అక్కడ నిలబడి ఉన్నాడు. అతడే యేసు. కాని మొదట వాళ్ళు ఆయనను గుర్తించలేదు. యేసు అడిగాడు, స్నేహితులారా, మీకు చేపలు దొరికాయా? వాళ్ళు చెప్పారు, పట్టాయి. వల కూడా చీలిపోవడానికి వచ్చింది. అప్పుడు యోహాను పేతురుతో చెప్పాడు. పేతురు చాలా సంతోషపడ్డాడు. అతను వెంటనే నీళ్ళలోకి దూకి యేసు దగ్గరకు ఈదుకుంటూ వెళ్ళాడు. వాళ్ళు ఒడ్డుకు వచ్చినప్పుడు యేసు వారికి ఇంకా ప్రేమిస్తున్నాడని అతను తెలిసిపెట్టాడు. తిన్న తర్వాత యేసు పేతురును పక్కకు తీసుకుని అడిగాడు, అంటే నా ప్రజలను ప్రేమతో చూసుకో. యేసు మళ్ళీ అడిగాడు, పేతురా, నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు మళ్ళీ చెప్పాడు, పేతురా, గొర్రెలను చూస్తున్నావా? పేతురా, కొంచెలను ప్రేమిస్తున్నావా? పేతురు మళ్ళీ చెప్పాడు, అవును ప్రభువా. యేసులా యేసులా యేసు అన్నాడు, పేతురా, గొర్రెలను చూస్తున్నావా? పేతురా, కొంచెలను ప్రేమిస్తున్నావా? పేతురు కొంచెం బాధగా అనిపించింది. అతను గుర్తు చేసుకున్నాడు, తాను ముందుగా యేసును 3 సార్లు తిరస్కరించాడు. అతను అన్నాడు, ఆ ప్రభువా, మీరు అన్నీ తెలుసు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా గొర్రెలను కాపాడు, అంటే ఇతరులను ప్రేమించు వారికి సహాయం చేయి. పిల్లలారా, ఈ కథ మనకి ఏమి చెబుతోంది? యేసు మన తప్పులను క్షమిస్తాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. మనం కూడా ఇతరులను ప్రేమించాలి. ఆ రోజు తర్వాత యేసు ప్రేమను అందరికీ చెప్పాడు. అతను చాలా మందికి సహాయం. గుర్తుంచుకోండి, యేసు మనలను ప్రేమిస్తాడు. మనము ఇతరులను ప్రేమించా